ఓం శాంతి. బ్రహ్మబాబా జీవిత చరిత్ర कंटिन्यू చేస్తున్నాం. हैदराबाद में सत्संग में दिनोविद वृत्ति दादा की उपस्थिति में उनके ही मकान में अपने आप ही सत्संग का स्थापना हो गया। उसके मित्र संबंधी और आने वाले कुछ नर नारी इस ज्ञान में इतना प्रभावित हो गए थे, उसके द्वारा घर घर में इस सत्संग की महिमा की आवाज पहुंच गई। సో హైదరాబాద్ లో అంటే సింధ్ హైదరాబాద్ లో ఏ విధంగా సత్సంగం యొక్క వృద్ధి జరిగింది. సో దాదా ఇంటికి ఎంతో మంది వచ్చారు, ఎంతో మంది జ్ఞానాన్ని వింటున్నారు, ఎంతో మంది నర నారీలు కూడా ఈ జ్ఞానాన్ని వించు ఈ సత్సంగానికి ఎంతో ప్రభావితమయ్యారు. ప్రతి ఒక్కరూ ఎవరైతే వస్తున్నారో వాళ్ళ నుంచి ప్రతి ఇంట్లోనూ ఈ సత్సంగం యొక్క మహిమ ధ్వని చెలరేగుతూ ఉంది. शहर के लोगों ने देखा इस सत्संग में जो कोई भी उसके पास आते हैं उसके जीवन में विशेष परिवर्तन होता है। ఆ సిటీలో కూడా అందరూ ఏం చెక్ చేశారంటే సారీ, ఎవరైతే ఈ సత్సంగానికి వెళ్తారో వారి లైఫ్ లో ఒక విశేషమైన పరివర్తన జరిగింది అని. ఏంటా విశేషమైన పరివర్తన? అశుద్ధమైన తినడము తాగడము అనేది వదిలేశారు. ఈ చెడు ప్రపంచంలో ఉన్న చెడు అలవాట్లను వదిలేశారు. ఏ మాతలైతే ఇంట్లో బాగా పోట్లాట్లు పెట్టుకునేవారో ఆ మాతలు ఎంతో శాంతి పూర్వకంగా ప్రతి ఒక్కరితో వ్యవహరిస్తున్నారు. ఎవరైతే ఈ సత్సంగానికి వెళ్లారో వారికి ఎన్నో సాక్షాత్కారాలు కూడా చాలా సహజంగా జరుగుతున్నాయి. సో అందుకని ప్రతి ఒక్కరూ ఈ సత్సంగానికి ఎంతో అట్రాక్ట్ అయిపోయారు. ఈ విధంగా సత్సంగానికి డే బై డే సంఖ్య పెరిగిపోతూ ఉంది. ఆఖరికి 300 మాతలు కన్యలు దిన ప్రతిదినం సత్సంగానికి రావడం మొదలుపెట్టారు. ఇక్కడ ఏ ప్రోగ్రామ్స్ అయితే జరుగుతాయో దాదా కాశ్మీర్ మే జ్ఞానయుక్త బనాకర్ బేచ్తే थे। ఏ ప్రోగ్రామ్స్ అయితే అక్కడ సింధ్ హైదరాబాద్ లో జరుగుతాయో దాదా కాశ్మీర్ లో జ్ఞానయుక్త గీతాను తయారు చేసి పంపించేవారు। पहले सभी मिलजुल कर वे गीत गाते थे, फिर दादा भी जो ज्ञान पत्र जिस माता के नाम पर आते रहते थे वह उसमें समाये हुए बुद्धि को धारण कर आत्मा के स्वरूप में टिक कर उस ज्ञान के आधार पर सुंदर भाषण किया करते थे। సో దాదా ఏదైతే గీతాలను తయారు చేసి పంపించారో, ఏ మాతల అడ్రస్ మీద పంపించారో వారు ఆ లెటర్స్ అన్ని ఎంతో ఆనందంగా చదివేవారు, జ్ఞానయుక్తంగా ఆ లెటర్స్ ని అర్థం చేసుకునేవారు. వారికి దాదా నుంచి వచ్చే ప్రతి జ్ఞానపు పాయింట్ తో ఎంతో శక్తి లభిస్తున్నట్టు అనుభవం అయ్యింది. వారు ఆ జ్ఞానాన్ని ఇతరులకు కూడా చెప్పేవారు. అవశ్యం ఈశ్వరీయ శక్తితోనే ఇంతమంది నర నారీలను యోగ్యంగా తయారు చేయడం పాసిబుల్ అవుతుంది. ఇంకేం జరిగింది సింధ్ హైదరాబాద్ లో అనేది మనం రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం. ఓం శాంతి.